కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి మనము చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించు చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము మీ సన్నిధిలో చేరి ఈ ఉపవాస ప్రార్థనలలో ఆఖరి దినాలలో మేము ప్రవేశించేటటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇన్ని దినాలు మేము చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించి మా ప్రార్థనలకు ప్రతిఫలాన్ని దయచేసినందుకు స్తోత్రం. ఇక ముందున్న దినాలలో కూడా మీరు మాతో ఉండండి, సహాయము చేయండి. ప్రతి ఆటంకాలను, అభ్యంతరాలను మీ నామం పేరట దూరం చేయమని యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని నన్ను, మమ్ములను మీ చేతులకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క పాఠ్య అంశం ఏంటి అనంటే, అదృశ్యమైన వాటిని చూచేవారిగా మనం ఉండాలి. అదృశ్యమైన వాటిని చూచేవారముగా మనం ఉండాలి. దృశ్యమైనవే సరిగా చూడలేకపోతున్నాం ఈ రోజుల్లో. దృశ్యమైనవే అంటే కంటికి కనిపించేవే ఎన్నిటినో మనం చూడలేదు. మరి కంటికి కనిపించనివి మనం చూడగలమా? ప్రతి విశ్వాసి జీవితం కంటికి కనిపించేవన్నీ కూడా అనిత్యములు, కంటికి కనిపించనివి అన్నీ కూడా నిత్యములు. ఈ కంటికి కనిపించేవన్నీ కూడా లయమైపోయాయి. ఈ భూమి మీద, భూమి క్రింద, భూమి పైన, ఆకాశములో ఉన్నవన్నీ కూడా నీ కంటితో చూస్తున్న ప్రతీది కూడా అనిత్యములు, లయమైపోయాయి. కంటితో నువ్వు దేన్నైతే చూడలేకపోతున్నావో అది నిత్యము, అది శాశ్వతమైనటువంటిది. అపోస్తులుడైనటువంటి పౌలయ్య గారు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మనకి కనిపించేది బాహ్య పురుషుడే. అంతరంగ పురుషుడు కనిపిస్తాడా? చెప్పండి. అద్దం ముందుకెళ్ళి నిలబడ్డాం, మనకెవరు కనపడతారు? మన శరీరం, మన బాహ్యం కనపడిద్ది. మన అంతరంగం కనపడిద్దా? మన అంతరంగం కనపడదు. కానీ ప్రతి క్రైస్తవుడు బాహ్య సారూప్యము కంటే, బాహ్య పురుషుని కంటే అంతరంగ పురుషునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
బాహ్య పురుషుడు మనకెలా మన కంటికి కనిపిస్తున్నాడో అంతరంగ పురుషుడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనకి కనిపించాలి. బాహ్య శరీరాన్ని ఎలా అలంకరించుకుంటున్నామో అంతరంగములో ఉన్న లోపాలు కూడా మనకి కనిపించాలి. కానీ బాహ్య లోపాలే మనకు కనపడతాయి, కానీ అంతరంగములో ఉన్న లోపాలు మనకు కనపడవు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మా బాహ్య శరీరం కృషించిపోతా ఉంది. ఎందుకు కృషించిపోతుంది? ఆ పై వచనాల్లో అంటాడు చూడండి, 8వ వచనంలో, ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాదు, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. బాహ్య శరీరం శ్రమల్లో ఉంది, బాహ్య శరీరం ఇరుకుల్లో ఉంది, బాహ్య శరీరం తరమబడతా ఉంది, బాహ్య శరీరం అపాయాలలో ఉంది. ఇప్పుడు ఆ శరీరం కృషించిపోయిందా, బలంగా ఉందా? పౌలు అన్నాడు, మా బాహ్య శరీరము ఈ శ్రమల ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా, ఈ ఆటంకాల ద్వారా చాలా కృషించిపోతా ఉంది. అయితే మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అదృశ్యమైన దాన్ని చూస్తున్నాడు, అదృశ్యమైన అంతరంగాన్ని పరిశీలించుకుంటున్నాడు. ఆ అదృశ్యమైన అంతరంగము దినదినము నూతన పరచబడటం చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కొంచెం క్రిందకు వస్తే చూడండి, 18వ వచనం, క్షణమాత్రముండు కావున మేము 4:18 క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మాకొచ్చేటటువంటి శ్రమలన్నీ దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. మాకు కొట్టినవి గాయాలు మాకు మా శరీరం మీద కనిపిస్తూ ఉన్నాయి. తరమబడుతూ ఉంటే మాకైనటువంటి శరీర సంబంధమైనటువంటి అనారోగ్యపు పరిస్థితులు మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ శ్రమలన్నీ మాకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈ శ్రమలు మేము లెక్క చేయటం లేదు. ఎందుకంటే నిత్య మహిమ మాకు ఒకటి ఉంది. ఆ నిత్య మహిమలో ఈ శ్రమల గుండా మేము వెళ్ళబోతూ ఉన్నాం. ఈ శ్రమలు మాకు కనిపిస్తున్నాయి, కానీ నిత్య మహిమ మాకు కనిపించట్లేదు. కానీ శ్రమ పడుతున్న మేమందరము కూడా ఆ నిత్య మహిమలో చేరబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు పడిన పిమ్మటే మనకు పరలోకం ఉండిద్ది. పరలోకం కనిపిస్తుందా? చెప్పండి, పరలోకం కనిపిస్తుందా? పరలోకం అదృశ్యమైనది, ఈ లోకం దృశ్యమైనది. ఈ లోకంలో ప్రతి శ్రమ మనకు కనపడుతుంది. ఈ శ్రమలకు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం. పౌలు అంటున్నాడు, కనిపించే శ్రమలకి, బాధలకి, ఇబ్బందులకి మీరు భయపడబాకండి. మీరు ఈ శ్రమలనే చూస్తున్నారు. మీరు దృశ్యమైన వాటిని చూస్తున్నారు. అదృశ్యమైన పరలోక రాజ్యము, ఆ పరలోక రాజ్యములో దేవుడిచ్చే బహుమానాలు మీరు చూడట్లేదు. కానీ నేను ఆ పరలోకాన్ని, పరలోకంలో ఉండే బహుమానాలు నేను చూస్తున్నాను. హల్లెలూయా. ప్రతి విశ్వాసి అలా ఉండాలి.
ఈ లోకంలో శోధనలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అప్పులు ఇవే మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ అదృశ్యమైన ఒక లోకంలోకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడిచ్చే బహుమానాల ఎదుట ఈ శ్రమలు మనకి ఎన్నదగినవి కాదు. యేసన్న గారు ఒక పాటలో ఒక చరణం ఉంది. ఏంటో తెలుసు అది? యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలు నేను చూడట్లేదు, ఈ లోకంలో అవమానాలు నేను ఎన్నిక చేయటం లేదు. ఎందుకంటే ఈ లోకంలో పడే ప్రతి శ్రమ, పడే ప్రతి ఇబ్బంది, పడే ప్రతి అవమానము దృశ్యమైనవి నేను చూస్తున్నాను, వాటికి భయపడుతున్నాను. కానీ అదృశ్యమైన పరలోక రాజ్యములో ఆ శ్రమలకు తగిన బహుమానాలను నేను చూడట్లేదు. ఆ బహుమానాలనే గనుక నేను చూస్తే ఈ శ్రమలు నాకు ఎన్నదగినవి కావు. పరిగెత్తేటటువంటి రన్నింగ్ రేస్ను మీరు చూసుంటారు. వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కింద పడిపోతారు, చాలా దెబ్బలు తగులుతాయి. అయినా కానీ వారు లేచి మరలా గురి దగ్గరకు వెళ్ళి అందరికంటే ముందుకు వెళ్ళి బహుమానం పొందుకున్నప్పుడు ఈ దెబ్బ వారికి బాధ అనిపించదు. ఆ సంతోషంలో, ఆ ఆనందంలో, ఆ ఇచ్చేటటువంటి ఆ బహుమానంలో ఈ దెబ్బని, ఈ శ్రమని, ఈ అవమానాన్ని అన్నిటినీ మర్చిపోయినట్లుగా నేను కూడా నా దేవుడు నాకు ఇచ్చేటటువంటి మహిమలో, నా దేవుడు నాకు ఇచ్చేటటువంటి బహుమానాలలో వీటన్నింటినీ కూడా నేను మర్చిపోతున్నాను అన్నాడు పౌలు. హల్లెలూయా. అందుకని 16వ వచనంలో అన్నాడు, కావున మేము భయపడం, అధైర్యపడం. ఈ శ్రమలను చూసి భయపడం, ఈ అవమానాలు చూసి భయపడం, ఈ తరమబడుతున్న ఈ వేదనను చూసి భయపడం. ఎందుకంటే పరలోకంలో, అదృశ్యమైన లోకంలో అదృశ్యుడైనటువంటి దేవుడు మాకిచ్చే బహుమానాల ముందు ఇవేవి మాకు లెక్క కావన్నాడు. ఈ రోజున శ్రమలు, ఎన్ని శ్రమలు వస్తున్నాయి నాకని బాధపడుతున్నావు, ఎంత ఇబ్బందుల్లో ఉన్నాను నేనని బాధపడుతున్నావు, ఎంత సమస్యల్లో ఉన్నాను నేనని బాధపడుతున్నావు. కానీ వీటన్నిటి తరువాత దేవుడు నీకు ఇచ్చేటటువంటి గొప్ప బహుమానాలను ఒక్కసారి చూడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప గొప్ప బహుమానాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, దృశ్యమైన శ్రమలను, కష్టాలను, ఇబ్బందులను, ఈ లోకపు పరిస్థితులను చూద్దామా? అదృశ్యమైన లోకములో దేవుడిచ్చే బహుమానాలు చూద్దామా? ఏది చూద్దాం? దృశ్యమైన చూద్దామా, అదృశ్యమైన చూద్దామా? లోకంలో ఉన్నవారు దృశ్యమైన చూస్తారు, అవిశ్వాసులు దృశ్యమైన చూస్తారు,
నామకార్థ క్రైస్తవులు దృశ్యమైనవి చూస్తారు. నిజ విశ్వాసులు, నిజ క్రైస్తవులు అదృశ్యమైన వాటి మీదే వారి లక్ష్యము ఉంచుతారు. నువ్వు నామకార్థ క్రైస్తవుడివి కాకపోతే, నువ్వు నిజమైన విశ్వాసివి అయితే, ఈ లోకములో వచ్చే శ్రమలను, లోకములో కలిగే వాటిని ఏటిని నువ్వు చూడొద్దు. అదృశ్యమైన లోకంలో అదృశ్యుడైనటువంటి దేవుడు మనకిచ్చే బహుమానాల మీద మన దృష్టి నిలుపుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలను తీయండి. 137వ కీర్తన, కీర్తనలు 137వ కీర్తన 1వ చరణం నుంచి మనం చదువుకుందాం. బబులోను నదుల యొద్ద కూర్చొండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోనులో కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక. చాలు. బబులోనులో కూర్చున్నారంట ఎవరు? దేవుని పిల్లలు. బబులోను రాజు ఇశ్రాయేలీల ప్రజలను చెరవనిపోయాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత బబులోను నదుల దగ్గర కూర్చోండి యెరూషలేము వైపుకు చూస్తూ బోరున ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా? వాళ్ళు ఆరాధనా కేంద్రాన్ని వదిలేశారు. ఆరాధించటానికి, పాటలు పాడటానికి, ప్రభు సన్నిధిలో ఉల్లాసించటానికి బబులోను దేశము అనుకూలమైన దేశం కాదు. ఆరాధించే పనిముట్లు అనగా సితారాలను వాయించకుండా నిరవంజి చెట్లకు తగిలించారంటే కాటిని. ఎందుకు? అన్యుల దేశంలో మేము పాట ఎలా పాడాలి, అన్యుల దేశంలో మేము వాయిద్యములు ఎలా వాయించాలి, అయ్యో మా దేశములో ఉన్న స్వేచ్ఛను, మా ఆవరణములో, మా పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ స్వేచ్ఛను మేము పోగొట్టుకున్నామే. కాబట్టి ఎప్పుడు మేము ఆ బబులోనికి వెళతాం, బబులోన్ నుంచి ఆ సియోనులోకి వెళతాం అని బబులోను నదుల దగ్గర కూర్చోండి సియోను వైపు చూస్తూ ఉన్నారంట. హల్లెలూయా. బబులోనులో ఉంటే సియోను కనపడిద్దా? చెప్పండి, కనపడిద్దా? ఇండియాలో ఉంటే శ్రీలంక కనపడిద్దా? అమ్మ, కనపడిద్దా? దృశ్యమైన సియోనుని, బబులోనులో ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి సియోనుని బబులోనులో నుండి వారు చూస్తున్నారు. ఎప్పటికైనా మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్న బబులోను రాజు చేతిలో నుంచి, నెబుకద్నెజర్ నుండి, బెల్షజర్ నుండి దేవుడు తప్పకుండా మమ్మల్ని విడిపించి సియోనుకు మమ్మల్ని తీసుకొని వెళతాడు. ఈ నిరవంజి చెట్లకు తగిలించిన ఈ సితారాలతో మరలా తిరిగి మేము పాట పాడుతాం, ఉత్సాహంగా ఉంటాం, పండుగలను ఆచరిస్తాం అని అదృశ్యమైన ఆ సియోనును దృశ్యమైనటువంటి ఈ ఐగుప్తులో నుండి, ఈ బబులోనులో నుండి వారు చూస్తూ వారు విశ్వాసం కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇంకా కొంచెం క్రిందకు వస్తే ఇంకొక మాట ఉంది, దయచేసి చూడండి. 8వ వచనం. నీవు మాకు చేసిన
నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు. అయ్యా, ప్రతీకారము చేయి. మమ్మల్ని ఎవరైతే చెరుగని వచ్చారో, మమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, మమ్మల్ని ఎవరైతే శ్రమ పెడుతున్నారో వారికి నీవు ఏం చేయాలంట? ప్రతీకారం చేసే దినాలు రాబోతున్నాయి. ఆ దినాలను వీళ్ళు చూడలేదు. అదృశ్యమైన కార్యాలను వీరు ఆలోచిస్తూ వాటి కోసం ప్రార్థన చేస్తూ ఈ బబులోనులో ఉన్న ప్రజలకు ప్రతీకారం చేయి నాయన, నీవే రారాజుగా వచ్చి మమ్మల్ని విడిపించుకొని ఈ బబులోను బానిసత్వము నుండి, ఈ సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించి సియోనుకు మమ్మల్ని నడిపించయ్యా అని వారు అదృశ్యమైన వాటిని గూర్చి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన కంటికి కనిపించే వాటి కొరకే మనం ప్రార్థన చేస్తాం. అదృశ్యమైన వాటి గురించి మనం ప్రార్థన చేస్తామా? చెప్పండి, చెప్పండి, చేస్తామా? అదృశ్యమైన వాటి గురించి చెయ్యం. మనకు కనిపించని వాటి గురించి చెయ్యం. కొంతమంది విన్న సాక్ష్యం నేను చెప్తానేనండి. మా ఊర్లో ఒక సహోదరు ఉంది. ఆ సహోదరికి వివాహ వయసు వచ్చింది. ఆమె చాలా మంచి ప్రార్థనా పరురాలు. ఆమె ప్రార్థన చేసేదంట, ప్రభువా నాకు ఇలాంటి భర్త కావాలయ్యా, నేను చాలా ఎత్తున్నాను, నాకంటే ఒక జాన ఎత్తు ఉండాలయ్యా, నేను చాలా నల్లగా ఉన్నాను, నా భర్త మరీ నల్లగా కాకుండా కొంచెం చామన ఛాయగా ఉండాలయ్యా అని ఆమె తన వివాహం కొరకు దేవుని సన్నిధిలో కనిపించని భర్త కొరకు ప్రార్థన చేసింది. మీరు నమ్ముతారో నమ్మరో, ఆమె ఎలాంటి భర్త కావాలని ప్రార్థన చేసిందో అలాంటి భర్తనే దేవుడు ఆమెకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదృశ్యమైన వాటి గురించి మనం ప్రార్థన చేయాలి. దృశ్యమైన వాటి గురించి ప్రార్థన చేస్తే అవిశ్వాసులు అలా చేస్తారు. విశ్వాసులు, నిజ క్రైస్తవులు అదృశ్యమైన వాటి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఈ బబులోను సామ్రాజ్యంలో వీళ్ళుంటూ మా దేవుడు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని సియోనుకు తీసుకొని వెళతాడు, ఈ చెట్లకు తగిలించిన, ఈ నిరవంజి చెట్లకు తగిలించిన ఈ సితారాలను మరలా మేము బాగు చేసి వాయించే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. మా శత్రువుల విషయమై మా దేవుడు ప్రతీకారం తీర్చుకునే రోజులు రాబోతున్నాయని వాళ్ళు ప్రార్థన చేసినట్లుగానే బబులోను సామ్రాజ్యాన్ని పడగొట్టి రోమా సామ్రాజ్యాన్ని ప్రభువు నిలబెట్టి వారికి స్వేచ్ఛను ప్రసాదించాడు. హల్లెలూయా. నేను మీతో చెబుతున్నాను, దృశ్యమైనవి అనిత్యాలు, అవి కనిపించనివి, లయమైపోయేవి. అదృశ్యమైనవి నిత్యములు, అవి ఎప్పుడు మనతో ఉండేవి. ప్రార్థించేటప్పుడు కూడా అదృశ్యమైన వాటి కొరకు మనం ప్రార్థించటం ఎంతో శ్రేష్టమైంది. ఈ లోకంలో బంగారం కావాలా, పరలోక రాజ్యంలో చేరటం కావాలా? ఈ లోకంలో బంగారం మనకు కనపడుతుంది, ఐశ్వర్యం కనపడుతుంది, ఇల్లు కనపడుతుంది, పొలం కనపడుతుంది, సంపదలు కనపడుతున్నాయి, ఆస్తిపాస్తులు కనపడుతున్నాయి. పరలోకంలో ఉన్నవి ఏవి కూడా మనకి కనిపించట్లేదు. అయినా నా దేవుడు ఆ పరలోకంలో నా కొరకు ఎన్ని ఉంచాడని నమ్మటమే విశ్వాసం. హల్లెలూయా. కనుక మనం వేటి మీద దృష్టి ఉంచాలి? చెప్పండి, దేని మీద? అదృశ్యమైన వాటి మీద మన దృష్టి నిలపాలి. నిలుపుదామా? మరి మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి చూడండి, ఆది కాండం, నిర్గమాకాండం 10వ అధ్యాయం. నిర్గమాకాండం
10వ అధ్యాయం. ఇరవై 1 నుంచి చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా, మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలెను. మా పశువులను మాతో కూడా రావాలి, ఒక్క డెక్క అయినను విడువబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. హల్లెలూయా. ఫరో ఎన్ని తెగుళ్ళు పంపించినా కానీ మారట్లా. ఇక దేవుడు 9వ తెగులైన చీకటి తెగులను పంపించాడు. ఎన్నవ తెగులు? 9వ తెగులైన చీకటి తెగులు. చీకటి ఐగుప్తు దేశం అంతా 3 రోజులు కమ్ముకుంది. అది ఎలాంటి చీకటి అంటే చిక్కని చీకటి. ఐగుప్తు దేశంలో ఉన్న ఎవ్వడు కూడా తాను కూర్చున్న చోట నుంచి లేవలేదంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తాను కూర్చున్న చోట నుండి లేవలేదంట 3 రోజులు. కానీ ఐగుప్తు దేశంలో నివసిస్తున్న ఇశ్రాయేలీల గుడారాల్లో మాత్రం వెలుగుందంట. అర్థమవుతుందా? ఐగుప్తు దేశం అంతా చీకటి కమ్ముకుంది. ఐగుప్తుల ఇళ్లలో అన్నిటిలో చీకటి ఉంది. కూర్చున్న చోట నుంచి లేవలేనంత చిక్కటి చీకటి 3 రోజులు ఉంది. కానీ అదే నివాసాల మధ్యలో గోషోను ప్రాంతంలో నివసిస్తున్న ఇశ్రాయేలీల ఇళ్లల్లో మాత్రమే ఉందంట వెలుగు ఉంది. ఫరో చూశాడు, అబ్బాయి మా దేశం అంతా చీకటి కమ్ముకుంది, మేమే పని చేసుకోలేకపోతా ఉన్నాం, కూర్చున్న చోటు నుంచి మేము లెగవలేకపోతా ఉన్నాం, కాబట్టి వెలుగు మాకు కావాలి, నీ ప్రజల్ని నేను పంపించేస్తాను, అయితే పశువుల్ని మందల్ని పంపిను, మీరు మీ పిల్లలతో కూడా వెళ్ళి బలులు అర్పించుకొని తిరిగి రండి అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? పశువులుంటే వాళ్ళు తిరిగి వస్తారని. ఏంటిది? పశువులుంటే అడగబోతారు, సంపద అదే కదా వాళ్ళకి. కాబట్టి పశువులుంటే తిరిగి వస్తారు, ఈ పశువుల్ని వీళ్ళనందరిని పంపిస్తే కనపడరు వీళ్ళు అని పశువుల్ని ఇక్కడ ఉంచి మీరు వెళ్ళండి అన్నాడు. మోషే అన్నాడు, అట్లా కుదరదు, మా దేవుడికి బలి అర్పించేటప్పుడు మా పశువులు మాకు కావాలి కదా. ఐగుప్తు దేశంలో ఒక్క డెక్క కూడా వదిలిపెట్టం మేము, మా పిల్లలు మేము మాతో పాటు మా పశువులు అన్నింటినీ తీసుకొని దేవుడు మాకు చూపించే స్థలంలోకి మేము వెళ్ళాలి, ఆ స్థలాన్ని మేము ఇంతవరకు చూడలేదన్నాడు. ఆశ్చర్యం కదా. పాలు తేనెలు ప్రవహించే కనానుని ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎవరైనా చూసారా?
చెప్పాలి మీరు నాకు. చూసారా? చూసిన యోసేపు చనిపోయాడు. చూసిన యోసేపు అన్నల వంశం చనిపోయింది. క్రొత్త తరం వచ్చింది, క్రొత్త ప్రజలు వచ్చారు. ఆ ప్రాంతంలోనే ఐగుప్తులోనే మోషే పుట్టాడు, ఐగుప్తులోనే అహరోను పుట్టాడు, ఐగుప్తులోనే మిరియం పుట్టింది, ఐగుప్తులోనే అమ్రాము ఏకేబెతు కూడా పుట్టారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలకు దేవుడు వారి ప్రార్థన విన్నాడంటే 4 తరాల ప్రజలు చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తులో ఉన్న ఎవరైనా కానానును చూశారో? చూడని కానాను మీద వీరికి ఎంత ఆశ. అదృశ్యమైన ఈ కానానులో ప్రవేశించాలని ఎంత తపన పడుతున్నారు. 6 లక్షల కంటే ఎక్కువైన కాల్బలం. దృశ్యమైన ఐగుప్తును చూస్తున్నారు. ఐగుప్తులో అన్నీ ఉన్నాయి. తిండికి తక్కువ, సంపదకు తక్కువ, పశువుల మందకు తక్కువ, దేనికి తక్కువ? వాళ్ళకి దేనికి తక్కువ లేదు. కానీ మా దేశంలోకి వెళితే మా ఇష్టం వచ్చినట్లు మేము బ్రతకొచ్చు. ఈ ఐగుప్తు దేశంలో ఉన్నంతకాలం వారు చెప్పినట్లుగా మేము వినాలి. ఈ దృశ్యమైన దేశంలో మేము బానిసలమే. శ్రమలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, అవమానాలు పడుతున్నాం. కష్టపడి మా తిండిని మేమే తినలేని స్థితిలో మేమున్నాం. అదృశ్యమైన మా పితరుల దేశంలోకి మేము వెళితే మా దేవుడు మాకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాడనే నమ్మకాన్ని ఇశ్రాయేలు ప్రజలందరూ పెట్టుకున్నారు. హల్లెలూయా. అదృశ్యమైన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి, కంటితో చూడని, అసలు ఆ దేశం ఏంటో ఎరగని, ఆ దేశం ఎటుందో తెలియని ఆ ప్రాంతానికి వెళ్ళటానికి ఎంత ఆశ కలిగి ఉన్నారో చూడండి. మనం ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? కానాను, పరమ కానానులోనికి వెళ్ళాలి. వాళ్ళు ఎలా ఎదురు చూస్తున్నారు? దృశ్యమైనది వద్దు, కంటికి కనిపించేది వద్దు, ఇదంతా లయమైపోయేదే. మా పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దత్తం చేసిన అదృశ్యమైన ఆ పరమ కానానులో ప్రవేశించడమే మా లక్ష్యం అని వాళ్ళు ఎలా ఎదురు చూశారు. మనం కూడా అదృశ్యమైన దాన్ని అలా ఎదురు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మోషే అన్నాడు, అది ఎక్కడుందో మాకు తెలియదు, ఆ స్థలానికి మేము వెళ్ళాలి, అక్కడ మేము బలులు అర్పించాలి, అక్కడ మా దేవుణ్ణి ఆరాధించాలి, అక్కడికి వెళితేనే మాకు సంతోషం అని మోషే ఫరో రాజును ఎదుర్కొనటానికైనా సిద్ధపడ్డాడు. మరణపు అంచుల్లోకి వెళ్ళటానికైనా సిద్ధపడ్డాడు. ప్రజలందరూ అసలు ఫరో మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలని? అదృశ్యమైన ఆ పరమ కానానులో ప్రవేశించాలని. హల్లెలూయా. ఐగుప్తు అంత అందంగా ఉంది, ఈ లోకం అంతా నీకు అందంగా కనపడిద్ది. కానీ ఏ రోజుకైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఉన్నారు ఎవరన్నా వెళ్ళకుండా? చెప్పండి, ఎవరన్నా ఉన్నారా వెళ్ళకుండా? ఈ లోక ఆశలన్నీ విడిచి వెళ్ళిపోవాలి. ఈ కనిపించే లోకం అంతా మాయా ప్రపంచం. నిజమైన ప్రపంచం మనకు ఒకటి ఉంది. ఈ మాయా ప్రపంచంలో పడిపోయి నా ఓళ్ళు, మా ఓళ్ళు, మక్క, మన్న, మా చెల్లి, మా బంధువులు, మా రక్త సంబంధికులు అనుకుంటున్నాం. ఆ కాలం వచ్చినప్పుడు, దేవుడు పిలుపు వచ్చినప్పుడు అక్క లేదు, అన్న లేడు, తమ్ముడు లేడు, బంధువు లేడు, ఎవరు లేరు. క్షణం మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోతావు. హల్లెలూయా. కనుక అదృశ్యమైన ఆ లోకంలో మనం ఉండబోతున్నాం. చెప్పండి, ఎవరు ఉండబోతున్నారు? అదృశ్యమైన ఆ లోకంలో మనం ఉండబోతున్నాం. ఐగుప్తులోనే ఉండి అదృశ్యమైన ఆ కానానును వారు చూస్తున్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ లోకంలోనే ఉండి పరలోకాన్ని చూడగలుగుతున్నావో? పరలోకం కనిపిస్తుందా? అందుకనే పౌలు ఏమన్నాడు? భూ సంబంధమైన వాటిని వెతకండి, మన పౌర స్థితి పరలోకమందుంది. పౌరస్థితి ఎక్కడుందంట? మంది పరలోకంలో ఉంది. కనుక ఆ పౌరస్థితి వైపు మనం చూస్తున్నామా? లేకపోతే బ్రతికినంత కాలం ఈ లోకాన్ని చూస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించే. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. సూర్యుడు కనిపిస్తున్నాడా? సూర్యుడు నాశనం అవుతున్నాడు. చంద్రుడు కనిపిస్తున్నాడా? చంద్రుడు లయమైపోతున్నాడు. ఆకాశం కనిపిస్తుందా? నక్షత్రాలు కనిపిస్తున్నాయా? సముద్రం కనిపిస్తుందా? గాలి కనిపిస్తుందా? నీరు, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? తగలబెట్టబడిపోతా ఉన్నాయి. అదృశ్యమైనవే నిలబడుతున్నాయి. కనుక అదృశ్యమైన వాటి మీద మన దృష్టి పెడదాం. హల్లెలూయా. చివరిగా ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10:46 నుంచి చదువుకుందాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు. ఆమేన్. యేసుక్రీస్తు వారు యెరికో పట్టణానికి వెళ్ళాడు. యెరికో పట్టణంలో గుడ్డివాడు, భిక్షమడుక్కునేవాడు ఒకడున్నాడు. రెండిట్లో ఏదన్నా ఒకటైతే బాగుండేది. డబ్బుండి గుడ్డోడైనట్లయితే ఎవరో ఒకళ్ళు చూసేవాళ్ళు. సరే, అడుక్కు తినడానికైనా కళ్ళు ఉండేటైతే బాగుండేది కదండి. అడుక్కు తినేవాడికి ఏముండాలి? కళ్ళు ఉండాలి. ఎక్కువ అడుక్కోవచ్చు కదా. అవునా కదమ్మా స్వప్న? నిజమేనా? అడుక్కు తినేవాడికి ఏముండాలి? కళ్ళుంటే ఎక్కువ అడుక్కోవచ్చు. స్వప్న ఆడో ఉంది. మరి కళ్ళు లేనివాడికి ఏముండాలి? డబ్బన్నా ఉండాలి. ఉంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని తినవచ్చు. పాపిడికి రెండు లేవు. ఏమి లేవు? కళ్ళు లేవు, ధనము లేదు. వాడంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఎవడుకుని చెప్పండి. ఇప్పుడు ఎవడైనా కానీ అడుక్కోవటానికి వీడిని ఎత్తుకుని పోవాలి. పోయి త్రోవ పక్కన కూర్చోబెట్టాలి. గుడ్డ ఒకటి పరవాలి. దాని మీద అటు ఇటు 4 రాళ్ళు గాలికి లేకుండా ఏం పెట్టాలి? అదే కళ్ళు ఉండితే లేకపోతే రాని పెట్టుకునేవాడు కదా. కాబట్టి వాడు 4 రాళ్ళు పెట్టాలి. వీళ్ళు వెళ్ళిపోవాలి. వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా అడుక్కుంటాడు. మరలా వీడిని ఎత్తుకొని పోవాలి. ఎత్తుకెళ్ళే వాళ్ళు వీడిలో దీడికి ఏమి ఇవ్వాలి? వాటర్. ఊరినే తీసుకుపోతారా? చెప్పండి, ఊరినే తీసుకుపోతారు. పాపము ఖమ్మం బస్ స్టాండ్ కాడ ఆమె లేదులే, చచ్చిపోయింది పాపం. ఒక ఆమె ఉండేది, తెల్లగుండిద్దామా, అన్న 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 అని వచ్చేది. ఆమె అడుక్కుని రోజంతా కష్టపడి అడుక్కుంటే
ఇంటికి వెళ్ళంలోనే వాళ్ళ నాన్న మొత్తం లాగేసుకుని తాగేసేవాడు అంట. మొత్తం లాక్కుని తాగేసేవాడు. నేను వెళ్ళను, నా డబ్బులను నువ్వు తాగేస్తున్నావు అని అందనుకో, ఆ రోజు అన్నం కూడా పెట్టేవాడు కాదంట. ఆమె అడుక్కు రావటం, వీడికి ఇవ్వటం, వీడు తాగటం, కొంచెం అన్నం వండటం, ఆమెకు పెట్టటం, తినటం కూడా మరలా బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయింది. బస్ స్టాండ్లో అందరి దగ్గర అడుక్కునేది. ఒకరోజు నేను అడిగా, అమ్మ డబ్బులు నేను తీసిపోయి అంటే చరిత్ర చెప్పింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీరు చెబుతున్నా. కనుక ఈ అడుక్కు తినేటటువంటి ఈ గుడ్డి భిక్షకుడికి అడుక్కుంటూ ఉండగా వచ్చినటువంటి దాంట్లో వాటా తీసుకొచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అడుక్కున్నదంతా వీడిది కాదు, మళ్ళీ దాంట్లో కొంత ఇవ్వాలి. అయితే ఆ ఎరుకో పట్టణానికి ఒకరోజు యేసయ్య ఆ మార్గం గుండా వెళుతున్నాడు. వెళుతూ ఉన్న సమయంలో గలిబిలయ్యింది, అల్లర్లు ఎక్కువైనాయి. ఈ గుడ్డోడికి ఏం అర్థం కావట్లే. వినపట్టడానికి చెవులు ఉన్నాయి కానీ చూడటానికి ఏం లేవు, కళ్ళు లేవు. ఏందో సందడి సందడిగా ఉంది, అసలు ఏంది విషయం అని అడిగాడు. అక్కడ ఉండవాడు వెళ్తా అన్నాడు, ఏం లేదు, నజరేయుడైన యేసు వచ్చాడు అన్నారు. ఇప్పుడు వీడు ఏమని పిలవాలి? వీడికి ఏమని చెప్పారు వీళ్ళు? వింటున్నారు నా మాటలో? వీడికి ఎవరు వస్తున్నారని చెప్పారు? నజరేయుడైన యేసు వస్తున్నాడు అన్నారు. మరి వీడు ఏమని పిలవాలి? నజరేయుడైన యేసు అని పిలవాలి. కానీ వీడు ఏమని పిలుస్తున్నాడు? ఏంది అసలు? కళ్ళుండి, రెండు కళ్ళుండి ఈయనని దావీదు కుమారుడైన మెస్సయ్య అని గుర్తించలేకపోయారు ఎవరు. కళ్ళుండి కూడా ఈయన దావీదు కుమారుడని శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, మతాధికారులు కానీ, అక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా, కనీసం శిష్యులు కూడా గుర్తించలేకపోయారు. కానీ కళ్ళు లేని వీడు ఏమన్నాడు తెలుసా? దావీదు కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు ఉన్నవాడి కంటే కళ్ళు లేనివాడు ధన్యుడు కదా. వీళ్ళు కళ్ళుండి అదృశ్యుడైన ఆయన లక్షణాలను గమనించలేకపోయారు. కానీ వీడికి కళ్ళు లేకపోయినా అదృశ్యుడైన దేవునిని గుర్తించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎందుకు నిలబడ్డాడో తెలుసా? నజరేయుడైన యేసు అంటే నిలబడేవాడు కాదు. అర్థమవుతుందన్న మాటలు? నజరేయుడైన యేసు అంటే నిలబడేవాడు కాదు. కానీ ఏమని పిలిచాడో తెలుసా? దావీదు కుమారుడు, నన్ను. ఆగిపోయాడు. ఒరే, కళ్ళున్న వీరు నేను దావీదు కుమారుని అని గుర్తించలేకపోయారే. కళ్ళు లేని వీడు నన్ను దావీదు కుమారుడని పిలుస్తున్నాడు అని యేసు నిలిచిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో బోధకుడిని పిలుస్తున్నాడు, భయపడబాక అనగానే వాడు ఏం చేశాడు తెలుసా? మొట్టమొదట తన పై బట్టను విసిరి పారేశాడు. స్వస్థపరిచాడా? చెప్పండి, యేసయ్య వీడిని స్వస్థపరిచాడా? కళ్ళు వచ్చినాయా? ఏమంటున్నారు నా మాటలు? వీడికి కళ్ళు వచ్చినాయా? మరి కళ్ళు రాకుండానే బట్టెట్ట పడేశాడు. అదృశ్యమైన దాన్ని చూస్తున్నాడు వాడు. నా దేవుడు నాకు కళ్ళు ఇవ్వగలడు, నేను ఈ ప్రపంచాన్ని చూడగలను. విశ్వాసం మనది అట్లుండాలి. ఏదైనా నా దేవుడు చేయుటకు సమర్థుడు అని నువ్వు నమ్మగలిగితే ఆయన తప్పకుండా. కళ్ళు రాలా, వాడు గుడ్డోడుగానే ఉన్నాడు. యేసయ్య పిలుస్తున్నాడు నిన్ను అన్నారు, బట్ట ఇసిరి పడేసాడు. ఇక దీంతో నాకు పని లేదు, నేను దావీదు కుమారుడి దగ్గరికి వెళుతున్నాను, ఆయన నాకు చూపునిస్తాడు అని.
ఎల్లంగులో యేసయ్య అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను అన్నాడు. అప్పటికి చూపు రాలా. వాడు నడుచుకుంటూ వెళుతూ ఉండగా వాడికి చూపు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కళ్ళు ఉన్న మనం అదృశ్యమైన వాటిని చూడట్లా, దృశ్యమైన వాటిని చూస్తున్నాం. కళ్ళు లేని వాడు అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు, దృశ్యమైనవి చూడటం మానేశాడు. ఇప్పుడు కళ్ళు ఉన్నోళ్ళు మేలంటారా, కళ్ళు లేని వాళ్ళు మేలంటారా? కళ్ళుండి బైబిల్ చదవం, కళ్ళుండి అదృశ్యమైన వాటిని చూడలేం, కళ్ళుండి పరలోకాన్ని చూడలేం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, మీ మనోనేత్రాలకు సాతానుడు ఏం కలుగు చేశాడంట అంటే కళ్ళుండి కూడా మనం గుడ్డోళ్ళం. దేవుని ఆశ్చర్య కార్యాలను చూడలేం, ఆయన మహిమను చూడలేం, ఆయన గొప్ప కార్యాలను వివరించలేం. పరలోకములో ఉన్నవి ఏంటో, భూలోకములో ఉన్నవి ఏంటో, పరలోకములో ఉన్న వాటికి భూలోకములో ఉన్న వాటికి వ్యత్యాసం ఏంటో, పరలోకం కంటే భూలోకం గొప్పదో కాదో మనకి తెలియట్లేదు. కనుక కళ్ళున్న వారికంటే కళ్ళు లేని వారే, చూచుచున్న మీకంటే చూడని వారే ధన్యులని ఎవరన్నారు? యేసయ్య అన్నాడు. హల్లెలూయా. చెవులున్నా కానీ మీరు వింటలా, మీకంటే చెవిటోడు మేలు అన్నాడు. నోరుండి కూడా నన్ను స్తుతించట్లా, మీకంటే మోగోళ్ళు మేలు అన్నారు. చేతులుండి కూడా చప్పట్లు కొట్టట్లా, మీకంటే అవిటి వాళ్ళు. కాళ్ళుండి కూడా దేవుని మందిరానికి రావట్లా, మీకంటే కుంటివారు మేలు అన్నాడు. హల్లెలూయా. అందుకని మోషేతో మాట్లాడినప్పుడు, మోషే వెళ్ళనన్నప్పుడు మోషేతో దేవుడు అన్న మాట ఏం తెలుసా? కుంటివాడిని కానీ, గుడ్డివాడిని కానీ, మోగవాడిని కానీ, చెవిటివాడిని కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా అన్నాడు. ఇప్పుడు మనల్ని కుంటోళ్ళకు పుట్టిలేదుగా, 2 కాళ్ళు దేవుడు ఇచ్చాడుగా. గుడ్డోళ్ళుగా పుట్టిలేదుగా, 2 కళ్ళు దేవుడు ఇచ్చాడుగా. మోగవానిగా పుట్టిలేదుగా, చమత్కారంగా మాట్లాడే నోరిచ్చాడుగా. వాటిని ఉపయోగిస్తున్నామా? చెప్పండి, ఉపయోగిస్తున్నామా? అంటే మనకంటే వాళ్ళే. చర్చిలోకి వచ్చావు, అందరు పాటలు పాడుతున్నారు, నువ్వు చప్పట్లు కొట్టలా, పాట పాడట్లా. ఇప్పుడు నువ్వు మోగోడివి, అవిటోడివి. మోగోడివి. బయటికి వెళ్తే మళ్ళీ బాగానే మాట్లాడతాం, బయటికి వెళ్తే బాగానే పాడతాం, అంట్లు దోముకునేటప్పుడు పాడతాం కదా, ఊడ్చేటప్పుడు పాడమా, ఊడుస్తా పాడుతూ ఉంటాం పాట. కానీ ఏడుకొస్తే రాదు, అదేందో మరి. ఏడుకొస్తే పాడలేం. ఇంట్లో వాళ్ళకు సువార్త చదువుతాం, బయట వెళ్తే రాదు అది మనకి. ఇంట్లో బైబిల్ బాగా చదువుతాం, చర్చిలోకి వస్తే ఏం చదవం? బైబిల్ చదవలేం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అదేమనంటే భయం అయ్యా అంటారు. ఏం భయం? భయపడవచ్చా మనం? పాడంటే మెలిగిలు తిరుగుతారన్నమాట. ఏదో పెళ్లి చేసుకోమన్నట్టు, ఏం చేసుకోమన్నట్టు, అయ్యా రేపేరయ్యా నీ పెళ్ళి అన్నట్టు అంటారు. ఏందో మరి. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివాడు దావీదు కుమారుడా అని అంటే కళ్ళున్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఆయన గుర్తించాలా వద్దా? ఎప్పుడైనా ఈ వీడి దగ్గరికి వచ్చి, అబ్బాయి నేను దావీదు కుమారుని అన్నాడా? అసలు తెలుసా? ఎప్పుడన్నా ముఖపరిచయం ఉందా? మరి ఎట్ట గమనించాడు, ఎట్ట గుర్తుపెట్టాడు? అదృశ్యమైన దేవుణ్ణి చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అదృశ్యమైన వాటిని చూచు వారముగా
ఉందుముగాక. ప్రార్థన చేసుకునేటప్పుడు కళ్ళు గిరగిర 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 తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నట్టు చూసారు, మీ కళ్ళు తిరుగుతూ ఉంటే నవీనికి తిరిగినట్టు. నవీనికి తెలిసి తిరగతి. మీ కళ్ళు మూసుకున్నా కానీ ఏం చేస్తూ ఉంటే, కళ్ళు మూసుకున్నప్పుడు అదృశ్యమైనవి మనకు కనపడాలి. బల్లారాధన ఇచ్చేటప్పుడు క్రీస్తు శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుందాం అన్నప్పుడు సిలువ వేయబడిన యేసయ్య మన కళ్ళ ముందు ప్రత్యక్షము కావాలి. ఆయన పొందిన అవమానాలు, ఆయన పొందిన దెబ్బలు, అవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. అప్పుడేమొచ్చిద్ది? పశ్చాత్తాపం, దుఃఖం వచ్చింది. అర్థమవుతుందా? వాక్యం చెప్పేటప్పుడు, ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు నేనేం చేస్తాను తెలుసా? అక్కడ ఉన్న వాటన్నిటిని చూస్తా, అనుభవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చెప్తా. మీరు కూడా ఏం చేయాలి తెలుసా? అనుభవిస్తూ దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. తినేటప్పుడు రుచి తెలిసిద్దా తెలవదా? తినేటప్పుడు రుచి తెలిసిద్దా తెలవదా? వినేటప్పుడు కూడా ఆ వాక్యానికి రుచి ఉంటుంది. వినేటప్పుడు కూడా ఆ మాటలకి విలువ ఉంటుంది. దానిని ఆస్వాదిస్తూ మనం వినాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అదృశ్యమైన వాటిని చూద్దాం. దృశ్యమైనవి ఏవి కూడా అనిత్యములు, అదృశ్యమైనవి అన్నీ నిత్యములు. ఇప్పుడు అదృశ్యములు, దృశ్యములు. నువ్వు దృశ్యమైనవి చూస్తే అవేవి నీకు దక్కకుండా పోతున్నాయి. అదృశ్యమైనవి చూస్తే అవన్నీ నీకు దక్కుతున్నాయి. హల్లెలూయా. నువ్వు పరలోకం చూడు, పరలోకంలో బహుమానాల కొరకు ప్రయాసపడు. ప్రభు అన్నాడు, పరలోకంలో మీకు ధనం ఉందన్నాడు. ఏమన్నాడు? పరలోకంలో ఏముందన్నాడు మనకి? గూగుల్ పే ఓపెన్ చేసి అబ్బా 18 రూపాయలనే అనుకుంటాం మనం. గూగుల్ పేలు ఎంత ఉన్నాయి మనకి? 18 రూపాయలు, 2000, 3000, 5000. దీనికంటే ఎక్కువ ధనం ఎక్కడుంది? పరలోకపు పేలో ఉంది. నువ్వు దాన ధర్మాలు చేసినవి, నువ్వు అందరికి సహాయం చేసినవి, నీవు దశమ భాగాలు ఇచ్చినవి, నువ్వు కానుకలు ఇచ్చినవి, అన్ని ధనాన్ని ఎక్కడ కూర్చుకున్నావు? పరలోకంలో ధనం దాచిపెట్టుకున్నావు. అర్థమవుతుందా? కనుక అదృశ్యమైన ఆ ధనాన్ని, అదృశ్యమైన ఆ బహుమానాల్ని, అదృశ్యమైన ఆ లోకాన్ని, అదృశ్యమైన ఆ స్థితిగతుల్ని మనం ఈ లోకంలోనే ఉండి చూచుదుముగాక. ఇంతకు ఎంతమంది పోతారు పరలోకం? అది ఆడందా మాకేం తెలుసా? ఎప్పుడు చూసాం మేము? ఇక నువ్వు అట్ట అనుకుంటే ఎప్పుడు చూడకుండానే ఉంటావు నువ్వు. కొంతమంది ఏం ఉండవు చేతిలో, చేతిలో ఏం చిల్లిగవ కూడా ఉండదు. కలలు కంటారన్నమాట, అబ్బాయి ఇట్లాంటి ఇల్లు అయితే నాకు కనమా, ఇట్లాంటి ఇల్లు అయితే బాగుండిద్ది, నా ఇంట్లో కిచెన్ ఎట్టు ఉండాలి, ఇన్ని వస్తువులు ఉండాలి, నేను కనుక సొంతగా ఇల్లు కట్టించుకుంటే నాప బండ్లు కానీ ఫ్లోరింగ్ అని చెప్పాను, అన్ని పాలరాతి బండ్లు వేపియాలి, ఒక ఏసీ బిగించుకోవాలి, బయట ఒక బాత్రూమ్, లోపల ఒక బాత్రూము కట్టించుకోవాలి, అసలు ఎట్లా ఉండాలి, ఇంట్లో ఒక పాంగులోనే, అసలు ఈ కంబంలోనే లేదు అలాంటి ఇల్లు అన్నట్లుగా ఉండాలి అని ఊహాలోకాల్లో ఇల్లు కట్టుకుంటాం కదా. అట్లాగే పరలోకాన్ని కూడా చేరుటకు మీరు నిత్యము ప్రయత్నించుదురుగాక. తలొంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అదిగదిగో పరలోకము నుండి దిగివచ్చు వధువు సంగము, వరునివలే పరిపూర్ణ సౌందర్యముతో
అదిగదిగో పరలోకము నుండి దిగివచ్చు వధువు సంగము. పరలోక పట్టణం, బంగారు వీధులు, ఒక పెద్ద సింహాసనం, దాని చుట్టూ 24 పెద్దలు. ఆ సింహాసనముకు పైగా శరాపులు, కెరూపులు, కోటాను కోట్ల మంది, లెక్కింప శక్యము కాని జనములు. ఈవలను ఆవలను జీవవృక్షం, జీవజల నదులు ప్రవహిస్తూ ఉండగా, సూర్యుడు చంద్రుడు అక్కరలేని ఆ గొప్ప మహాపట్టణం, అదృశ్యమైన పట్టణం నీకు కనిపిస్తుందా? నువ్వు చూడగలుగుతున్నావా? గుడ్డివాడు దావీదు కుమారుని గుర్తించాడు. యేసును దావీదు కుమారుడు అన్నాడు. బబులోను దేశములో కనిపించని సియోనును చూస్తూ మేము ఆ సియోనులోకి వెళ్ళబోతున్నాం. మా దేశంలో దేవుని పాట పాడబోతున్నాం. మా దేవుడు మా నిమిత్తము ఇదిగో శత్రువులకు ప్రతీకారం తీర్చే రోజు రాబోతుంది. నిరవంజలకు చెట్లకు తగిలించిన మా సితారాలు మా భుజములకు మేము తగిలించుకోబోతున్నాం. మేము ఆ సియోనులోకి వెళ్ళబోతున్నాం. పరమ కానాను ఏంటో మాకు తెలియదు. మేమెప్పుడు ఆ కానాను చూడలేదు, కానీ ఆ కానానులోకి మేము వెళ్ళాలి. మా పిల్లలతో కూడా, మా ప్రజలతో కూడా, మా పశువులతో కూడా, మా మందలతో కూడా ఆ కానానులోకి ప్రవేశించాలి. ఎంత ఆశ కలిగి ఉన్నారో తెలుసా? ఎంత తృష్ణ కలిగి ఉన్నారో తెలుసా? అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైనవి చూడట్లేదు, అదృశ్యమైన వాటి మీద మా కన్నులు పెట్టాం. అందుకని ఈ శ్రమలు మేము లెక్క చేయట్లేదు, అందుకనే ఈ అవమానాలు మేము లెక్క చేయట్లేదు, అందుకనే ఈ శ్రమ కలిగిన జీవితాన్ని మేము లెక్క చేయట్లేదు. ఆ అదృశ్యమైన లోకంలో మాకు గొప్ప గొప్ప బహుమానాలు మా దేవుడు ఇవ్వబోతున్నాడు. మా ప్రతి బాష్ప బిందువులు మా దేవుడు తొడవబోతున్నాడు. ప్రియ సహోదరి, ఓ ప్రియ సహోదరుడా, ఈ లోకాన్ని చూస్తూ ఎంతకాలం గడుపుతావు? అదృశ్యమైన లోకం వైపుకి నీ కన్నులు ఎప్పుడు ఎత్తుతావు? అదృశ్యమైన లోకం నా దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ బాష్ప బిందువులు తడవటానికి, నీ శ్రమను చులకన చేయటానికి, దుఃఖము లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, వ్యాధులు లేని, అనారోగ్యము లేని ఆ గొప్ప శ్రేష్టమైన రాజ్యములను ఉండటం కోసం నీకోసం ఆయన కలువరి శిలువలో తన ప్రాణాలు అర్పించాడు. నీకోసం తన ప్రాణం పెట్టాడు. ఈ భూలోకంలో యేసయ్య ఉన్నంతకాలం ఆకాశం వైపుకు కన్నులెత్తి, పరలోకం వైపుకు కన్నులెత్తి 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 ఎందుకు కన్నులెత్తాడు తెలుసా? అక్కడ ఆయన స్వాస్థ్యం ఉంది. ఎప్పుడైనా పరలోకం వైపుకు చూసావా? ఎప్పుడైనా పరలోకంలోకి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నావా?
మన పౌరస్థితి ఇది కాదు, ఈ భారతదేశం కాదు, ఈ లోకం కాదు. కొంతకాలమే ఈ భూమి మీదకి నేను యాత్రికుడిగా పరదేశిగా వచ్చాను. నాకంటూ ఒక లోకం ఉంది, నాకంటూ కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. ఆ పట్టణము నాది, ఆ ప్రాంతము నాది. ఎప్పటికైనా గొవ్వవాలి, నేను అక్కడికి ఎగిరిపోవాలి అని ఆశ కలిగి నువ్వు ఉన్నావా? నువ్వుంటే నువ్వు ధన్యుడివి. నువ్వు అనుకున్న చోటకు నువ్వు వెళుతావు. ఇప్పటి వరకు నువ్వేమీ అనుకోలేదా? నువ్వు ఆ ప్రాంతాన్ని చూడలేవు, ఆ ప్రాంతానికి వెళ్ళలేవు, ఆ జీవజల బృక్కలలో ఉన్న ఆ జీవజలాన్ని త్రాగలేవు, ఆ జీవ ఫల వృక్షాన్ని తినలేవు, దేవునితో సంతోషించలేవు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. అదృశ్యమైన ఆ దేవుని వైపు, అదృశ్యుడైన దేవుని వైపు, అదృశ్యమైన పరలోకం వైపు నీ కన్నులెత్తు, వాటిని చూడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు. నిన్నెక్కడ ఉంచడానికి, నిన్ను తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు. వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు. రెప్పపాటులో నిన్ను తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. ఓ ప్రియ సంఘమా, సిద్ధంగా అదృశ్యమైన లోకం కొరకు తపన పడుతున్నావో? చేసిన దేవా మీకు అయ్యా, వారి ఏనాడు తండ్రి తరాలు చూడలేదు తండ్రి. 4 తరాలు గతించిపోయాయి నాయన, మీకు అయినప్పటికీ తండ్రి మీరు కొలువై ఉన్న తనాలు ప్రాంతాన్ని చూడాలని తండ్రి ఆ ప్రజలు తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టారు నాయన, మీకు మోషే ద్వారా తండ్రి మరి నాయన వారిని నాయన తనాలు చేర్చిన పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గుడ్డివాడి తండ్రి
ఇద్దరు పరిశుద్ధ మీ పరిశుద్ధ పదాలు చేతి పెట్టుకుని ఆశీర్వదించు. త్వరలో రానయ్యన ప్రభుని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. నిలబెట్టండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. యవన కాలంలో ప్రభువా తనుండగా సాటి అయిన సహాయాన్ని కూడా మీరు తనకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా, మీ కుమారుడు మీకు ఇచ్చినటువంటి దానికి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా మీరే ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాయనా, ఇదిగో పలహారాన్ని పంచుచూ ఉండగా అందరికీ సరిపడేటు కృపనివ్వండి. ప్రతి పదార్థము రుచిగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరే మీ కుమారుని జ్ఞాపకం చేసుకొని తగిన ప్రతిఫలాన్ని దయచేయమని యేసయ్య నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం మాకొచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరునుగా. మా అనుదిన ఆహారం మేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మ శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట